వెల్కమ్ టు మీ తిరుపతి అమ్మాయి కల్పన సురేష్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే భగవంతుని ప్రార్థిస్తున్నాను. కొత్తగా నా ఛానల్ చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, ఆల్ అని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంట్లో ఏం కూరగాయలు ఉన్నా లేకపోయినా ఈ పచ్చడి సింపుల్గా టేస్టీగా ఎలా నేర్చుకోవాలో నేర్పిస్తానండి. సింపుల్గా చేసుకోవాలో నేర్పిస్తాను. ఇదేం లేదండి, ఒక్క ముల్లంగి ఉంటే సరిపోతుంది. ఎలా చేస్తానో వీడియోలోకి వెళ్దాం పదండి. ఫస్ట్ అయితే ఒక బాండిల్ అయితే తీసుకొని 1 కప్పు అయితే శనక్కాయ పప్పులు వేసుకోవాలండి. కొంతమంది వేరుశనగ పప్పులు అంటారు, మేమైతే శనక్కాయ పప్పులు అంటాము. ఇది ఒక ముల్లంగి తీసుకున్నాను కాబట్టి దానికి తగినట్లు మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి. నేనైతే 8 వేసానండి. అవి కూడా దోరగా వేయించుకోవాలి. ఫస్ట్ శనక్కాయ పప్పులు వేగినాక తరువాత ఎండుమిర్చి కొంచెం వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేగినాక ½ స్పూన్ ఆయిల్ అయితే వేసి కొంచెం వేయించాలి. వేయించిన తర్వాత దీన్ని మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకునేద్దామండి. తర్వాత అదే బాండెల్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇంకా ముల్లంగి ఉంది కదా దాన్ని అయితే వేస్తున్నానండి. ఆ రోజు కెమెరా ట్రైపాడ్ పెట్టలేదండి, అందుకని షేక్ అవుతుంది, ఏమనుకోకండి. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. నిజంగా ముల్లంగి తిన్న వాళ్ళు కూడా బాగా తింటారు. ఎందుకు సైడ్లో తోసానంటే మధ్యలో కొంచెం పసుపు వేసినామంటే మొత్తం ముక్కలకి బాగా పడుతుంది. ముక్కల మీద జల్లామంటే సరిగ్గా పట్టదనమాట. అందుకనేసి ముక్కలకి సైడ్లో చెరిపేసి మధ్యలో ఆయిల్లో వేసామంటే ముక్కలకి చూసారా పర్ఫెక్ట్గా పట్టింది. మీ దగ్గర కానీ కొత్తిమీర కానీ ఉంటే ఒక 2 పిడికిళ్ళు వేసుకోండి. కరివేపాకు ఉంటే 1 పిడికెడు వేసుకోండి. తెల్లగడ్డపాయలు అయితే ఒక 4 వేసానండి. నా దగ్గర లేదండి ఆ రోజు కొత్తిమీర కరివేపాకు, అందుకని ఉన్నది వరకు వేసాను. కొత్తిమీర 2 రెమ్మలేసి తెల్లగడ్డపాయలు ఒక 4 వేసి అయితే ఫ్రై చేసానండి. ఇంకా ఇది కూడా కొంచెంసేపు వేగిందంటే అప్పుడప్పుడు కలుపుతుంటే ఇది కొన్ని బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చి 2 చీలికలు వచ్చి చింతపండు వేసుకోవాలండి. అంటే చిన్న గోలీ సైజ్ అంతా చింతపండు వేసుకొని ఒకసారి ఫ్రై చేసి స్టవ్ అయితే ఆపేస్తాము. ఇంకా దీన్ని చల్లారనిచ్చుకుందాం. ఇంత లోపల మనము ముందుగా వేయించుకున్నాం కదండి శనక్కాయ పప్పులు, ఎండుమిరపకాయలు, ఇవి కొంచెం ఉప్పు వేసి తగినంత ఉప్పు వేసి ఇప్పుడైతే దీన్ని మిక్సీకి పట్టుకోవాలండి. మిక్సీకి మున్నగా పట్టకుండా కొంచెం బరకగా అయితే పట్టుకోండి. చూసారా ఈ విధంగా పట్టుకున్నాం కదా. తర్వాత ఇప్పుడు దీంట్లో ముల్లంగి వేసుకుంటున్నాం. ముల్లంగి వేసి ఒక్క తిప్పు తిప్పితే చాలండి. ఎక్కువ పచ్చడి బరకగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, బాగుండదండి. అందుకనేసి కొంచెం బరకగా పట్టుకొని ఒక్క తిప్పు తిప్పితే సరిపోతుందండి. ఇంకా నేను మిక్సీ అయితే పట్టుకొని వస్తాను. కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ యాడ్ చేయలేదు కాబట్టి. ఇదిగోండి మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలానే తినచ్చు, లేదంటే దీంట్లో ఆనియన్స్ తిరగమాత కూడా చేసుకోవచ్చు. నేను తిరగమాత అయితే వేయలేదు. బాండెల్లో ఆల్రెడీ ఆయిల్ ఉంది కదండి, అది ఎందుకు వేస్ట్ అయ్యేదని ½ ఆనియన్ వచ్చి సన్నగా కట్ చేసి ఊరికే అట్లా దోరగా వేయించాలి. మరీ ఫైన్ పొడిగా కాకుండా దోరగా వేయించుకోవాలి, అంతే అండి. దోరగా వేయించి నెయ్యి 1 స్పూను ఇప్పుడే వేసేసి కలిపేసి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. రాగి సంగటికి కూడా బాగుంటుంది, ఇడ్లీ దోశకి కూడా బాగుంటుందండి. ఇవి చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.